మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మిరియాలు, పెప్పర్, ఇది మన వంటింట్లో ఉండే దినుసుల డబ్బాలో ఉండే ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం. మిరియాలని తెలుగు రాష్ట్రాల్లో వాడుతున్న అధికంగా కర్ణాటక, కేరళ, గోవాలో బాగా ఎక్కువ వాడతారు. మిరియాలను మనం తమిళనాడు రాష్ట్రంలో పొంగల్ ఎక్కువ వాడతారు. వేడివేడి పొంగల్లో నల్లటి మిరియాలు మనకు కనపడుతుంటాయి. మిరియాలు కొంతమంది ఏరిపారేస్తారు. పొంగలిలో మిరియాలతో పాటు తింటే మీకు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మిరియాలు వేరేయకూడదు. ఈ పొంగలి తెలుగు రాష్ట్రాల కంటే కూడా తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ వాడతారు. శ్రీరామ నవమికి పానకం తయారు చేస్తాం. ఆ పానకంలో మిరియాల పొడి వేస్తాం. మిరియాల పొడికి ఔషధ గుణాలు ఉన్నాయి కనుక దానికి మన పెద్దలు పానకంలో దాన్ని కలుపుతారు బెల్లంతో పాటు. బెల్లానికి కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇక మిరియాల పొడి మనం ఆమ్లెట్లో వేసుకుంటాం. అలాగే హాఫ్ బాయిల్డ్, బుల్సై, రకరకాల శాకాహార, మాంసాహార కూరలు తయారు చేసేటప్పుడు మిరియాలు వినియోగిస్తాం. మిరియాల్లో విటమిన్ ఏ, విటమిన్ బి1 థైమిన్, విటమిన్ బి2 రైబోఫ్లేవిన్, విటమిన్ బి5 ప్యాంటోథనిక్ యాసిడ్, విటమిన్ బి6 పైరిడాక్సిన్, విటమిన్ ఈ, విటమిన్ కే ఉంటాయి. వీటితో పాటు ఖనిజ లవణాలైన మ్యాంగనీసు, కాపరు, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, జింకు, క్రోమియం విరివిగా ఉంటాయి. మిరియాల వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వాటిలో క్రియాశీలకం కీలకం. ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు మిరియాల వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. గ్లూకోజ్ శాతము రక్తంలో స్థిరీకరించబడుతుంది. 3 నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష HbA1c గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ 6.5 కంటే తక్కువ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం షుగర్ ఉన్న వాళ్ళు ఒక ఆమ్లెట్ తెల్ల సొన, పచ్చ సొన కలిపి తినచ్చు. ఆమ్లెట్లో మిరియాల పొడి వేసుకుని తింటే మీకు ఆరోగ్యకరం. ఎవరు కూడా కోడిగుడ్డులో ఉండే పచ్చసొన తినటానికి వెనుకంజ వేయద్దు. పచ్చసొన వల్ల బరువు పెరగరు. పచ్చసొన వల్ల రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ పెరగదు. అపోహలకు తావివ్వకుండా తెల్లసొనతో పాటు పచ్చసొన కూడా తినండి. ప్రతిరోజు ఉదయం షుగర్ ఉన్నవాళ్ళు ఒక కోడిగుడ్డు వినియోగము ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందువల్ల తరచుగా మిరియాల వినియోగం అనేది షుగర్ ఉన్న వాళ్ళకి శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకము కూడా. 2 స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు బరువు తగ్గడానికి కూడా మిరియాల పొడి ఉపయోగిస్తుంది. అయితే మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం వల్ల బరువు పెరుగుతారు. బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రక్తములో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయించుకోండి. T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి జీవితకాలము థైరాయిడ్ ట్యాబ్లెట్లు పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు వాడవలసి ఉంటుంది. 3 ఈ మిరియాల వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది. మలబద్ధకం ఉన్నా కూడా మిరియాలు మలబద్ధకాన్ని తరిమికొట్టి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, దీన్నే అరిసెమొలని, మూలశంకని, పైల్స్ అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచికారి కొట్టినట్టు రక్తం పడే ప్రక్రియని పైల్స్ అంటారు. మిరియాల పొడి వినియోగం వల్ల ఈ మలబద్ధకం నివారించబడి పైల్స్, మొలలు ఆటోమేటిక్గా అదృశ్యమవుతాయి. 4 శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి వివిధ అవయవాలలో క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. 5 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు
రాకుండా మీ ముఖం అందంగా ఉండేలా చేస్తుంది. శరీరంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు ఉదయం ఒక ఆమ్లెట్ దానిపై మిరియాల పొడి జల్లుకుని రోజు తింటే మీ అందం, మీ ఆకర్షణ, ఆరోగ్యం, మీ అట్రాక్షన్, గ్లామర్ రెట్టింపు అవుతుంది. మరీ ముఖ్యంగా పెళ్లి చూపులకు వెళ్ళేవాళ్ళు, యువతీ యువకులు కోడిగుడ్డులో ఉండే తెల్లసొన, పచ్చసొన వల్ల మీకు ప్రయోజనం. మిరియాల పొడి వల్ల మీ చర్మం కాంతివంతంగా అవుతుంది, ముఖం కళగా ఉంటుంది. 6 కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళలకు పొడుగ్గా ఉండేలా చేస్తుంది. వెంట్రుకల చివళ్ళు చీలకుండా మహిళలకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడతాయి. వెంట్రుకలు తలలో చుండ్రు ప్రవేశించకుండా నిరోధిస్తుంది. మగవారికి వెంట్రుకలు రాలిపోయి బట్టతలు వస్తుంది, అలా వెంట్రుకలు రాలకుండా, బట్టతలు రాకుండా కాపాడుతుంది. 7 కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం దాన్ని నివారిస్తుంది. మెదడు యొక్క పనితీరుని మెరుగుపరిచి ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచి మేధో సంపత్తిని మెరుగుపరుస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ త్వరితగతిన రాకుండా చేస్తుంది. 8 దగ్గు పడిసి వస్తే చాలామంది మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఈ మిరియాల కషాయం ఇచ్చేవారు. శ్వాస సమస్యలను సమర్థవంతంగా చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, గొంతు బొంగురు, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, సైనస్ సమస్యలు, ఈసినోఫీలియా, ఆస్తమా, తుమ్ములు, దగ్గితే కళ్ళిపట్టం, గళ్ళపట్టం, శ్లేషం, స్ఫుటం లాంటివి నివారిస్తుంది. 9 మోకాళ్ళ నొప్పులున్నవారు, కీళ్ళవాతం ఉన్నవారు మిరియాల వల్ల చక్కటి ఉపశమనాన్ని పొందుతారు. 10 రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజు ఉదయం టిఫిన్తో పాటు ఒక ఆమ్లెట్ దానిపై మిరియాల పొడి జల్లుకొని తినండి. మీ షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా ఉంటుంది. వీటిలో ఉండే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతూ కోడిగుడ్డులో ఉండే విశిష్ట ప్రయోజనాలు కూడా మీ సొంతం చేసుకోవచ్చు. ఆకలిని కూడా కోడిగుడ్డు నియంత్రిస్తుంది, త్వరితగతిన ఆకలి అవ్వదు. వైద్య పరిశోధనలో వెల్లడైంది ఏంటంటే షుగర్ వ్యాధి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఉదయం టిఫిన్తో పాటు తప్పనిసరిగా ఒక కోడిగుడ్డు తెల్లసొన, పచ్చసొన వాడాలని షుగర్ వ్యాధి నిపుణులు కరాఖండిగా వైద్య పరిశోధనలో నిర్ధారించడం జరిగింది.